ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో ఇవాళ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విజయ్ దివాస్ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 29 నవంబర్ 9 ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయినటువంటి ఈ కార్యక్రమాలు తో తెలంగాణ సిద్ధించిందని, కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే ఇవాళ తెలంగాణలో అనేక సంక్షేమ ఫలాలు కేసీఆర్ హయాంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడ్డాయని, అన్ని వర్గాలు గతంలో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకొని బాధపడుతున్నారని అన్నారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. ఇక నిజామాబాద్ జిల్లాలోనే మరో ప్రధాన వార్త విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండల కేంద్రంలో విజయ్ దివాస్ను పురస్కరించుకొని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గతంలో కేసీఆర్ చేసినటువంటి ఉద్యమ పోరాటాలను స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాల ఆలస్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంది విద్యార్థులు ఉద్యమకారులకు బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అనంతరం తెలంగాణను ఏర్పాటు చేశామని చెప్పడం ఆశాస్పదమన్నారు. కేసీఆర్ చరిత్రలో డిసెంబర్ 29 నవంబర్ 9కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, తెలంగాణ చరిత్రలో ఈ అంశాలు కలికితురాయిగా నిలిచిపోతాయని, ఇవాళ తెలంగాణ అభివృద్ధి సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో ఆగిపోయాయని, రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణని సంక్షోభంలోకి నెట్టుతున్నదని, ఇవాళ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రలో చేతిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశాంత్ రెడ్డి.